ఐపీఎల్ 2025 కోసం ఆక్షన్ జరిగింది. అయితే ఇందులో కోట్లలో పలుకుతారనుకున్న వాళ్ళందరూ అన్సోల్డ్ అయ్యారు. వాళ్ళెవరో టాప్ 10 ఈరోజు చూద్దాం. నెంబర్ 10 అల్జారీ జోసెఫ్. వెస్టిండీస్ చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ ని ఆర్సీబీ గత ఏడాది 11 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కొంది. అయితే ఈసారి ఆక్షన్ లోకి 2 కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చినా గానీ ఏ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. నెంబర్ 9 మయాంక్ అగర్వాల్. మన టీమిండియా బ్యాట్స్మెన్ అయినా ₹1 కోటి బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చినా గానీ ఈ ప్లేయర్ ని కొనడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. నెంబర్ 8 సర్ఫరాజ్ ఖాన్. మన టీమిండియాకి చెందిన ఈ బ్యాట్స్మెన్ రీసెంట్ గా సెంచరీ కూడా పూర్తి చేశాడు. అయితే ఆక్షన్ లోకి 30 lakhs బేస్ ప్రైస్ తో వచ్చినా గానీ ఏ టీం కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. షాకింగ్ గా. నెంబర్ 7 కేన్ విలియమ్సన్. ఈ ప్లేయర్ ని ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోదు, అన్సోల్డ్ గా వెళ్ళిపోతాడని నాకు ముందే తెలుసు. ఎందుకనంటే ఐపీఎల్ లో రెగ్యులర్ గా ఆడడం లేదు అండ్ ఫామ్ లో లేడు అండ్ దాంతో ఇంజురీస్ కూడా అవ్వడం వల్ల ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. అందుకే అన్సోల్డ్ గా వెళ్ళిపోయాడు. నెంబర్ 6 జానీ బేస్టో. ఈ ప్లేయర్ అన్సోల్డ్ గా వెళ్ళిపోతాడని నేనైతే ఊహించలేదు. ఎందుకనంటే T20 ఫార్మేట్ లో ఎలాంటి విధ్వంసం చేయగలడో మనం చూసాం. గత సీజన్ లో సెంచరీ కూడా చేశాడు, కానీ కన్సిస్టెన్సీ లేకపోవడంతో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. నెంబర్ 5 డారెల్ మిచెల్. న్యూజిలాండ్ చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్ ని గత సీజన్ లో సిఎస్కే 14 కోట్ల పైగా పెట్టుబడి పెట్టి కొంది. అయితే ఈ సీజన్ లో ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అన్సోల్డ్ గా వెళ్ళిపోయాడు. నెంబర్ 4 పృథ్వీ షా. ఈ ఓపెనర్ అన్సోల్డ్ అవుతాడని ఎవరు ఊహించలేదు. ఎందుకనంటే ప్రతి ఐపీఎల్ సీజన్ బాగా ఆడాడు, కానీ రీసెంట్గా మొన్న సీజన్లో కొంచెం ఫామ్లో లేడని ఈసారి ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అందుకే అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అబ్దుల్ ఠాకూర్. మన టీమిండియాకి చెందిన ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ సర్ప్రైజ్లీ అన్సోల్డ్గా వెళ్ళిపోయాడు. 2 కోట్ల బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి వచ్చినా కానీ 2 సార్లు కూడా తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ డేవిడ్ వార్నర్. ఈ ప్లేయర్ని అన్సోల్డ్గా చూస్తానని నేనైతే ఊహించలేదు. ఎందుకనంటే ప్రతి ఐపీఎల్ సీజన్లో సక్సెస్ఫుల్లీ బ్యాట్స్మెన్గా రాణిస్తున్నాడు, కానీ ఈ ఆక్షన్లో మాత్రానికి ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. వీళ్ళలో టాప్ 1 ఎవరనుకుంటారో మీరు కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేయండి.